ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 10వ తారీఖు నుంచి 18వ తారీఖు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి, మాతంగి నవరాత్రులు. దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసాను, చూడండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ రాజశ్యామల మాతంగి నవరాత్రులు జరుగుతాయి. ప్రతిరోజు ఈ రాజశ్యామల హోమాలు, అన్నపూర్ణ హోమాలు, మహాలక్ష్మి హోమాలు, గణపతి హోమం, ఇలా అనేక హోమాలు జరుగుతాయి. వీడియో ప్రతిరోజు ప్రత్యేకంగా అనేక హోమాలు జరుగుతాయి. ఆ విషయాన్ని వీడియోలు చెప్పాను, చూడండి. ఈ పూజలన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. రెండో విషయం ఏమిటంటే, అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఈ రాశి ఫలితాల చివరల్లో చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవి సామూహికంగా దేవప్రసన్న కార్యాలయం జరిపించమని అడుగుతున్నారు. విడిగా మాకు చేయడం వీలు కావట్లేదు, చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము. అతి త్వరలో మీకు అవన్నీ కూడా అందజేస్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. స్ట్రెంగ్త్ కార్డు చేస్తాను. 7 ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు చేస్తాను. 5 ఆఫ్ వ్యాండ్స్. మౌనంగా ఉండండి, ఎవరితో మాట్లాడద్దు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వ్యతిరేకంగా ఉన్నాయా, ఉంటాయని మీరు అనుకుంటున్నారా అంటే 2. ఒత్తిడి ఎదుర్కొంటారు. సహనంతో ఉండండి, ఒత్తిడిని తగ్గించుకోండి. పరిస్థితులు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మౌనంగా ఉంటే సర్దుకుపోతుంది కూడా, మౌనంగా ఉండే పరిస్థితులు సర్దుకుపోవు. ఒక్కోసారి నోరు విప్పాలి, మాట్లాడాలి. మౌనంగా ఉండాలి, అలాగే మాట్లాడాలి. ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తే మనం నోరు తెరవాలి. తెరవకపోతే లోకుగా ఉంటుంది. మనం తప్పు చెప్పి తప్పు చేసినట్టుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. కొంతమంది నచ్చచ్చు, కొంత నచ్చకపోవచ్చు. మనం ఏం చేయలేం. ప్రపంచంలో అందరికీ నచ్చలేం, మనం ఉండలేము. ఎవరికీ సాధ్యం కాదు అది. మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల సమాజంలో ఎదుటి మనిషిగా పోకడని బట్టి మీరు అర్థం చేసి వెళ్తూ ఉండండి. ఈ సమయం 15 రోజులు కూడా అంతర్మథనం ఉంటుంది. మనం చేస్తున్న రైటా రంగం మనకు అర్థం కాదు. మనం ఏమంటే ఎదురువాళ్ళు ఏమనుకుంటారో అర్థం కాదు. తెలియని భయంలో కాలం గడుపుతూ ఉంటారు. మీరు కోరుకుని ఎంత ఉంటే వచ్చేది ఇంతే ఉంటుంది. ఈ ఇంత కోసం కూడా పోరాటం చేయాలి. టెన్షన్ పెట్టుకోవద్దు. మీకు 7వ తారీఖు దాకా 8వ తారీఖు దాకా మొదటి వారం అంతా కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు, తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు. ముఖ్యంగా 5, 6, 7, 8 తారీఖులు ఒత్తిడి ఎదుర్కొంటారు. సహనంతో ఉండండి, ఏది పట్టించుకోవద్దు. నవ్వుతో వెళ్ళిపోవాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో అనవసర విషయాలు తలదోచడము, వేరే వాళ్ళు మీ విషయాలు తలదోచడం, మీరు వేరే విషయాలు తలదోచడం, దానివల్ల కొన్ని చికాకులు, కొంత అనవసరం మాట్లాడడం పడ్డము పర్వాలేదు, కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కప్స్. మీకు మొట్టమొదటి కార్డులో మౌనంగా ఉండండి, అవసరమైతే నోరు తెరవండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను కదా. అదంతా మైండ్ గేమ్, మానసిక సంఘర్షణ. ఇక్కడ హ్యాపీగా ఉంటారు మీరు. హ్యాపీగా ఉన్నప్పటికి కూడా మనసులో తిరుగుతూ ఉంటుంది మిషన్. టెన్షన్ ఏదో అయిపోతుందేమో, ఏమవుతుందో ఆందోళన. అంత ఆందోళన ఏం పడద్దు, ఏమీ జరగదు. ఇప్పుడు చేసిన పని అవుట్పుట్ ఎలాగుంటుంది, మనం మంచిగా చెడు మాట మాట్లాడేసాం, ఓ పని చేసాము, దాని ప్రభావం ఎలాగుంటుంది, ఫలితం ఎలా ఉంటుంది అని ఎదురు చూడొద్దు. ఫ్యూచర్ కార్డు ఏంటంటే ఆ ఎదురు చూపులు ఉంటాయి మీకు. అలా ఎదురు చూడద్దు. మంచిగా చెడు మీరు చేశారు, దాని ఫలితం ఏదో ఒకటి వస్తుంది, రానివ్వండి. ఏదొస్తే అది వస్తుంది, తీసుకోవాల్సిన తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. మీకు ఇలా కావాలి దీని అవుట్పుట్ అనుకుంటే అలా రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. క్లాసులో పిల్లలు జాయిన్ అయ్యారు, కాలేజీలో ఓ 1000 మంది జాయిన్ అయ్యారు. అందరికీ మీకు ఈ జేఈ మెయిన్స్, ఎంసెట్లు, మెడిసిన్ సీట్లో ఫస్ట్ ర్యాంక్ అందరికీ రాదు కదా. క్వాలిఫై కూడా అవ్వని వాళ్ళు ఉంటారు, మంచి ర్యాంక్ వచ్చేవాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల మీకు అవుట్పుట్ మీకు ఇలాగే రావాలి, మీరు కండిషన్ పెట్టుకుంటే అలా రాదు అవుట్పుట్. అది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కుటుంబపరంగా, సామాజికంగా చూస్తే నైట్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏముండదు. హ్యాపీ. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కానీ ఏదైనా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది, చిక్కులు ఏమి ఉండవు. సామాజికంగా ఊహించిన చిక్కులు ఎదుర్కొంటారు మీరు అనని మాట అన్నారనో, చేయని పని చేశారనో, లేకపోతే సడన్గా ఏదో ఛాలెంజ్ ఎదుర్కొంటారు. ఊహించిన చిక్కులను కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకని
దానివల్ల మీ లైఫ్ ఏమి పాడవద్దు, దెబ్బతిందు. మీరు గుర్తుపెట్టుకోండి. దానికి సామాజికంగా అంటే మనకేముంది, ఓ నలుగురు ఐదుగురు మన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఊహించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు దొంగతనం జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది, పక్కింట్లో దొంగతనం జరిగింది, మనం ఊహించని చిక్కులు ఇవన్నీ కూడా, మనకు తెలియదు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇలాగని. మనం వెళ్తున్న బస్సులో థెఫ్టింగ్ అయింది, పోలీసులు తీసుకుని మొత్తం 100 బ్యాగులు చెక్ చేశారు, మనం కూడా పోయి పోలీస్ స్టేషన్ నుంచోవాలి. ఆ టైంలో ఈ ఊహించిన దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. ఏ రకంగా మీరు ఎదుర్కోగలరో జాగ్రత్తగా ధైర్యంగా మనసుతో ఆలోచించి సమస్యను పరిష్కారం చేసిన తప్ప ఇలా ఊహించుకునేది మీరు భయపడద్దు. ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి, ఉంటారు అలాగా. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్ట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగానే ఉంటారు. రాబోయే చిక్కులు ఊహించుకుని మీరు ఏమేమి ఎలాగుంటాయో మీరు అన్నీ చూసుకుంటారు. అవసరం లేకుండా లీవులు పెట్టద్దు. మీరు లాగిన్ లాగౌట్ టైమ్స్ అవన్నీ చూసుకోండి. కొంచెం ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మీకు 3, 4, 5 తారీఖులో కనబడుతుంది అలాంటిది. వీక్లీ ఆఫ్ అయినా కానీ పని చేయని చెప్పి ఇలా చెప్పొద్దు. వీక్లీ ఆఫ్ అయినా కానీ సెలవైనా కానీ ఒకవేళ మీరు లీవ్లో ఉన్నా కానీ లాంగ్ లీవ్లో ఉన్నా కానీ పని చేయాలని అడిగితే చెయ్యండి. నేను చేయని లీవ్లో ఉన్నా ఇలా చెప్పొద్దు. ఆ వీక్లీ ఆఫ్ బయటికి వెళ్ళిపోయినవి చెప్పొద్దు. మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వస్తుంది. ఫ్రెషర్స్కి ఎక్కువ అవకాశం కనబడుతుంది. సీనియర్స్ కంటే కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్. కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, అంటే బ్యూటీ పార్లర్, బొటిక్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాట జారద్దు, నోరు జారద్దు. ఇప్పుడు మగ్గం వర్క్స్ లేకపోతే బ్యూటీ పార్లర్ అనుకోండి, ఏదో కొత్తదితో మేకప్ ట్రై చేశారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడితే, అది మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ సరిగ్గా పని చేయకపోతే మాట మీరే పడాలి. అందువల్ల కొంచెం మీ దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. లేదా మీ దగ్గర పనిచేసే మానేయడం కావచ్చు, అవతల మీ మీద పడుతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ కనబడుతుంది. ఈ బొటిక్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి వర్క్ లోడ్ తట్టుకోలేక మీరు ఏదైనా మాట జారడము, దాని కొంచెం చికాకులు ఇబ్బందులు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా. ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎవరైనా తిడితే ఎవరు పని చేయరు. అయ్యా బాబుని బతిమాలి మనం పని చేయించుకోవాలి తప్ప మనం దెబ్బలాడి మనం ఏదో 20 ఏళ్ళ తరంలోలాగా తిడితే ఎవరు పని చేయరు. మీరు గుర్తించి ఆ రకంగా సామరస్యపూర్వకంగా ఉండి పని చేయించుకోండి. మీరు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? స్టార్. కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది, డబ్బు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అవసరం లేదని ఖర్చు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అవసరం లేని ఖర్చు పెట్టకండి. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కొంత తగ్గుతుంది. 10వ తరగతి తర్వాత బాగుంటుంది మీకు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ కప్స్. గెట్ టుగెదర్లు ఉంటాయి, జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, బాగుంటుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తారు. చాలా 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 బాగుంటుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఎస్ ఆఫ్ కప్స్. ఊహించని లాభాలు ఉంటాయి. ధన లాభాలు కానీ, ఆస్తులు పంపకాలు కానీ, గౌరవ మర్యాదలు కానీ, ఏదైనా కానీ ఊహించిన అనేక రకాల లాభాలు మీరు పొందే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలం, చాలా అనుకూలమైన కాలం. భార్యాభర్తల మధ్యలో ఏ రకంగా ఉంటుంది 15 రోజులు? 8 ఆఫ్ సోర్ట్స్. చికాకుగా ఉంటుంది. కనీసం మీరు మాట్లాడుకునే అవకాశం కూడా మీకు ఉండదు. స్వల్ప అనారోగ్య సూచనలు, కొంత శారీరక ఒత్తిడి 7, 8 తారీఖుల్లో కనబడుతోంది. మీ లైఫ్ మీకు మాట్లాడుకునే అవకాశం మీరు స్పెండ్ చేసే టైం మీకు దొరకదు. భార్యాభర్తల మధ్యలో కొంత చుట్టుపక్కల ఏమైనా కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. నెగిటివ్గా తీసుకోవద్దు. సమయ ఇబ్బందులు సిక్ అవ్వడం కానీ, లేకపోతే మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారు సిక్ అవ్వడం, మీరు మగవాళ్ళైతే మీ భార్య సిక్ అవ్వడం, ఇలాగ చిన్న చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, భయపడక్కల. 7, 8 తారీఖులో కనబడుతుంది అలాంటిది. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, బాగుంటుంది. పిల్లలకి విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. కింగ్ ఆఫ్ సోర్ట్స్. ఎటువంటి సూచన లేదు. నక్షత్రాల వారీగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్ చెప్తాను. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్ చెప్తాను. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. బాగుంది. ఇందులో చెప్పిన ఈ ఇబ్బందులు, ఈ ఒత్తిడిలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీళ్ళు చిత్తవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తవంగా ఒత్తిడి అనేది ఏమి ఉండదు, మీరు ఊహించుకుంటూ ఉంటారు. మీ గౌరవం భంగం కలుగుతుందేమో అని తెలియని భ్రాంతిలో కొట్టుమిట్టాడుతో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయలేరు, మిగతా వాళ్ళని ఎంజాయ్ చేయలేరు. ఆ రకంగా మీకు అన్నీ ఉన్నా కానీ వద్దులే పోస్ట్పోన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల సామాన్యంగా ఉంటుంది మీకు. స్వాతి వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, విశాఖ వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. జాయ్ఫుల్గా ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తారు.
బంధుమిత్రులు రాకపోకలు కానీ, కుటుంబంలో ఉత్సాహమైన వాతావరణం కానీ, ఆహ్లాదంగా ఉంటుంది. అన్ని రకాలు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు స్వాతి వాళ్ళు, విశాఖ వాళ్ళు. ఎటువంటి సమస్యలు, చిక్కులు ఏమీ లేవు. ఇందులో చెప్పిన నెగిటివ్ పాయింట్ ఏమి వీళ్ళకి అప్లై కావు. ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి. పరిహారం ఏదైనా చేసుకోవాలా. చిత్త వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్ మాతంగి మంత్రం జపం చేసుకోండి. దీంట్లో సుఖశ్యామలా మంత్రం చెప్పాను నేను, చూడండి. సుఖశ్యామలా మంత్రం చూడండి, అది జపం చేసుకోండి. అంతకంటే పరిహారం అక్కర్లా. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి. లేదా శివపరివారం ఆరాధన చేయండి. అలాగే మీరు ఈ శ్యామలా మంత్రాలు చేయాలనుకుంటే మాతంగి మంత్రం చేసుకోండి, సరిపోతుంది. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? హ్యాంగ్డ్ మ్యాన్. మీ నిత్యపూజ చేసుకోండి, ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు. మొత్తం మీద కొన్ని చికాకులు ఉంటాయి, సామాజికంగా కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొంటారు. మౌనంగా ఉండండి, అవసరమైతే నోరు మాట్లాడండి. మీరు చెయ్యని తప్పు చేశారంటే ఒప్పుకోవద్దు, ఖండించండి ఎవరినైనా కానీ. భయపడద్దు. ఇదే మీకు ముఖ్యమైన సూచనలు. శుభం భూయాత్.